హాయ్ గైస్, మేము క్రికెట్ ఆడుతుండగా బాల్ అనుకోకుండా ఒక బిల్డింగ్ నుంచి ఇటు సైడ్ రావడం జరిగింది. ఇప్పుడు మేము ఆ బాల్ ఎంత కష్టమైన దొరకబట్టాలని మాకు తెలియని ఈ ప్రదేశంలో అడుగుపెట్టాం. ఇది చూస్తే చాలా హంటెడ్ ఏరియాలా ఉంది. హాంటెడ్ ఏరియా అనట. ఇటు చూడు నాని, హాంటెడ్ ఏరియా అన్న వ్యక్తి పద సర్చ్ అయిపో. అగో కట్టెలు కూడా ఇరుగుతున్నాయి. వాడు చాలా మెల్లమెల్లగా భయపడుతున్నాడు. ముందడుగు అయినానా, కమాన్. వెనక నుంచి మా సాయి, ముందు నుంచి మా కన్నయ్య. వానికి అందిన ప్రతి కట్ట కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. వాడే మాకు ఒక విధంగా దారి చూపిస్తున్నాడు. మేము ఎలాగైనా ఈ ప్రదేశానికి వచ్చి చూస్తే చాలా చాలా సంవత్సరాలు అయినట్టుంది. అసలు ఇంత ఘోరంగా ఉందంటే ఒక్క అడుగు కూడా ముందు పెట్టలేని అంత కట్టెలతో నిండిపోయింది. అయినా కానీ దొరికిందా? అవి మా వాడికి ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. గుచ్చుకుందా? రే పోయి తీపో, ముళ్ళు తీపో. పోరా రే, జాగ్రత్త. చూసారా ఈ యొక్క అడ్వెంచర్లో ముళ్ళు కొంచెం వెనకకి రా. వీనికి కూడా గుచ్చుకుందా? సో ఇక్కడ ముళ్ళులు ఉన్నాయని తెలవడంతో నేను వాళ్ళకు దూరంగా వెళ్తున్నాను. ఓకేనా? చూసుకుంటూ వెళ్ళండి. నాకు కూడా గుచ్చుకుంది ముళ్ళు. తీరా రే, ఇట వెనకకి. అమ్ము, ఇలా నా కాళ్ళు పట్టడం చాలా అడ్వెంచర్. అమ్మో ఏంట్రా ఈ ముళ్ళ. రే నువ్వు కొట్టకరా. పద. ఎలాగైనా ఆ బాల్ దొరకబట్టే పోదాం. ముళ్ళుల మీద ముళ్ళులు ఉన్నాయి. ఇది చాలా ఇప్పటి వరకు మేము ఆడిన ప్రతి బాల్ ఇందులోనే పడేది. కానీ ఈరోజు డేర్ చేసి మేము ముగ్గురం ఇక్కడికి రావడం జరిగింది. బాయ్ ఉందా? ఒరే బాయ్ ఉంటే కొంచెం దూరం జరగండిరా. ఏముంది ఇక్కడ బాయ్ కనబడుతుంది కదా, పాములు పక్కన పెట్టు. బాయ్ అదద్దు. అనుకోకుండా ఎవరైనా వస్తే ఈ బావిలో పడేవాళ్ళు. మా కన్నయ్య గారు, అరే బాల్ ఎటు కొట్టినవురా నువ్వు? మరి అటు కొడితే మరి నువ్వేంద్రా ఇట్లా తీసుకొచ్చినావు? మరి అటు సైడ్ పోదాం బా. నువ్వేమో నిజంగా అన్వాంటెడ్ ఏరియాకి తీసుకొచ్చినావు. ఆగరా, ఎట్లయినా ఈరోజు ఆ బాల్ దొరకబట్టాలి. మనం కష్టపడి కొన్నాం. 60 రూపీస్ ఆ బాల్కి. 60 రూపీస్ సార్. పదండి, ముందడిగేయండి. మా కన్నయ్య గారు ఎట్లయినా ఈసారి ఆ బాల్ దొరకబడతాడు. అరే కొంపల్సి వీళ్ళ ఇంట్లో మాత్రం పడలే కదా. బ్లడ్ ఎక్కడరా? బ్లడ్ ఎవరికి వస్తుందిరా? ఇట్రా బ్లడ్ మన వీడియోలో మంచి క్యాప్షన్ అది. ఇట్రా బ్లడ్ చూపి. బ్లడ్ ఏది చూసారా? త్యాగం బ్లడ్ త్యాగం చేశాడు వీడు. వెరీ గుడ్. ఎలా స్పందిస్తున్నావు సాయి? ఎలా స్పందిస్తున్నావు? వీడు కూడా బట్టలు ఇప్పి చూపిస్తున్నాడు. చూపి. ఆ ముళ్ళు అందరు గుచ్చుకున్నాయి. ఇదేనంటే ఆ ముళ్ళు గుచ్చుకుంది. దీనికి మీకు కనబడతలేదు అనుకుంటే నాకు కూడా. మరి అట్లా అయితే ఇటే. అరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కదరా. ఎందుకురా ఇంత హడావిడి చేసి ఇటు నుంచి తీసుకొచ్చినావు? సరే ఒక నిమిషం, ఒక ఆలోచిద్దామా? మేము
అట్నుంచి కొడితే ఇటు సైడ్ పడింది. అట్నుంచి అది చూపియకరా, అలా కొడితే ఇలా పడింది. పడడంతో మా కన్నయ్య మనం ఈసారి అలా ఒక 100 బాళ్ళు కొట్టినాం. 101 బాళ్ళు కూడా కొనుక్కొద్దామని అంటే మా కన్నయ్య వద్దు, ఈ రోజు ఎలాగైనా ఆ 100 బాల్ రే మంచిగా పడుతుందా లేదా వీడు మాట్లాడుతుంది. సరే సరే తర్వాత మాట్లాడతాం పదండి.